నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్యాక్షన్ హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాప్తాడు వెళ్లారు. అక్కడ ఆయన కూటమి ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ పోలీసులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కూటమి ప్రభుత్వం అండ చూసుకొని ఎల్లకాలం సాగవని చెప్పి, ఇప్పుడు ఎవరైతే పోలీసులు ఉన్నారో ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరి బట్టలు ఓడదీస్తాం, వాళ్ళ ఉద్యోగాలు కూడా ఓడబీకుతాం అని చెప్పి ఆయన పోలీసులను మళ్ళీ హెచ్చరించే ప్రయత్నం అయితే చేశారు. అసలు ఇది ఫ్యాక్షన్ హత్య కాదు, కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన హత్య అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఈ హత్యను అడ్డుపెట్టుకొని ఫ్యాక్షన్ రాజకీయానికి తెరలేపుతున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్గా మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ గురించి, ఆయన ఫ్యాక్షన్ రాజకీయాన్ని తెరలేపేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాప్తాడు వెళ్ళారండి. వెళ్తూనే అసలు నన్ను ఎంటర్ అవనియట్లేదు, నన్ను చూడడానికి నా ఫ్యాన్స్ వస్తే వాళ్ళని అడ్డుకుంటున్నారు, సో నన్ను పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి పరిటాల సునీత గారు క్లారిటీ ఇచ్చారు. మీలాగా మేము అడ్డుకోవాలని చూస్తే మీ హెలిప్యాడ్ కూడా ఎంటర్ అయ్యే పరిస్థితి ఉండదు, అలాంటి ప్రభుత్వం కాదు మాది అని చెప్పి ఆవిడ చెప్పారు. కానీ ఇక్కడ పోలీసులు పెట్టిన కేసులను తీసుకోవట్లేదు, దౌర్జన్యకాండకు దిగుతున్నారు పోలీసులు చంద్రబాబు ఆదేశాల మేరకు. సో పోలీసుల బట్టలోడు తీస్తాం, మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సో లాస్ట్ టైం ఆయన వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడారు. ఎందుకంటే ఆయనపై తగు చర్యలు తీసుకోకపోవడం వల్ల, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా ఈయన పట్టించుకోకపోవడం వల్లే ఈయన ఈ విధంగా చెలరేగిపోతున్నారు అనుకోవచ్చా? నేను క్లియర్గా చెప్తానమ్మా, భారతదేశ పౌరుడు భారతదేశం అంతా ఎక్కడైనా సంచరించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఈ పాలిగాడు పాపాలు పండిని. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పటికైనా పోలీసులు బుద్ధి తెచ్చుకొని వాళ్ళ కాకి సొక్కాలకున్న ఇలువ పెంచుకొని మొత్తం వాళ్ళ పర్యటనలకి మీరు పోకండి, వదిలేసేయండి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ అసలు సెక్యూరిటీ కూడా ఇవ్వద్దు, వాడే పెట్టుకుంటాడు. తిరగనండి, ఎంత లెక్క తిరగతారో తిరగండి, ఫ్రీగా వదిలేసేయండి. పోలీసు వాళ్ళు ఎవరు సెక్యూరిటీ ఇవ్వద్దు. ఎందుకంటే పోలీసు వాళ్ళు బట్టలు ఓడదీస్తానన్నప్పుడు ఏమి నీ బట్టలు ఓడదీలేరా? ఆల్రెడీ ప్రజలు నీ బట్టలు ఓడదీసి నడి రోడ్లో నిలబెట్టారు. నువ్వు మళ్ళీ వస్తాను అనే, అది ప్రజాస్వామ్యంలో ఓటేస్తారు, అప్పుడు చూసుకోవచ్చు. పోలీసు వాళ్ళు మొత్తం అసలు ఆ ప్రొటెక్షన్ ఎత్తేయండి. ఇవాళ పోలీసు వాళ్ళు భద్రత లేకుండా అడుగు బయట పెట్టలేనటువంటి నువ్వు పోలీసు వాళ్ళు బట్టలు ఓడదీస్తావా అంటే పోలీసు వాళ్ళు ఇంక తేల్చుకోవాలా. మేము మా బట్టలు ఓడదీస్తానని పోలీసు కాకి యూనిఫానాన్ని అవమానించాడు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయితే క్షమాపణ చెప్పి తీరాలి. ఈ విషయంలో ఏంటంటే, అంటే పోలీస్ అంటే నీ దృష్టిలో ఎలా అవపడుతున్నారు, నీకు బానిసలాగా అవపడుతున్నారా? అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఒకటమ్మా, పోలీసు వాళ్ళు ఒక రకంగా ఏంటంటే అతను కాపాడుతున్నారు. పోలీసు వాళ్ళు పక్కకు తప్పుకున్నారు అనుకో, వాడు సినిమా ఎప్పుడో ముగిసిపోయి ఉండేది. అందువల్ల రాష్ట్రాన్ని 5 ఏళ్ళు దొంగతనం చేసిన నీ దొంగకే అంతుంటే యూనిఫామ్ ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలా? రాష్ట్రాన్ని దోచుకున్న మాటను వాస్తవా లేదా? తర్వాత ఇంకోటి, గతంలో వాళ్ళ సొంత చిన్నాన్న చంపుకున్నది ఎవరు? అది చెప్పరాదా? తోడబుట్టిన చిన్నాయన్ని చంపుకున్నది ఎవరు? చిన్నాయన కేసులో ఉన్నటువంటి సాక్షులను చంపుకున్నది ఎవరు? చిన్నాయన కేసుల్లో సాక్షులుగా ఉన్నటువంటి 6 మంది సాక్షులను ఎవరు చంపారు? తర్వాత అతను ముఖ్యమంత్రి కాలంలో ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ గారు కడపలో అచ్చెన్నని ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన్ని చంపింది ఎవరు? తర్వాత ఇంకా చెప్తా, ఒక డాక్టర్ ఉన్నాడు, మంచి డాక్టర్, ఆ డాక్టర్ని చంపింది ఎవరు? మాస్క్ అడిగారు కరోనా కాలంలో, డాక్టర్ సుధాకర్ అని అనస్థీసియా డాక్టర్. మొత్తం అందించే డాక్టర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఆయన చంపింది ఎవరు? తర్వాత వాళ్ళ పార్టీలో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, అనంతబాబు అని వాడి పేరు, పెద్దల సభలో ఉన్నటువంటి ఒక గంజాయి స్మగ్లరోడు. వాడు చంపేసి డోర్ డెలివరీ ఇచ్చాడు. మనిషిని చంపేసి డిక్యూలో పెట్టి వాళ్ళ ఇంట్లో శవాన్ని ఇసిరేసిపోయాడు. అది ఒకటి.
తర్వాత మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య అనేటటువంటి ఒక పార్టీ కార్యకర్తని పేక గొంతు గోపించినోడు ఎవడు? వీడు కాదు. అందువల్ల అతనికంత సినిమా లేదు. నేను చెప్పాను కదా, ఇంకా జీవితంలో వాడు బతికున్నంత కాలం ట్రై చేసినా కూడా పార్టీ అధ్యక్షుడు ఇంక జీవితంలో ముఖ్యమంత్రి అయ్యేదో ప్రజలు అసలు అతనికి ఓటేసేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి వాడు ఎంత చించుకున్నా సరే నేటి నుంచి పోలీసు వాళ్ళు కూటమి ప్రభుత్వం సెక్యూరిటీని ఇత్తుడ్రా చేసి అవతల పడేయండి. పోలీసు వాళ్ళు బట్టలను ఓడదీస్తానంటే పోలీస్ శాఖ చూస్తూ ఉంటుందా? పోలీస్ యూనిఫామ్ పౌరుషం లేదా? కాబట్టి సుమోటోగా కేసు రిజిస్టర్ చేయండి అతని మీద. అంటే పోలీసు బట్టలు ఒక దొంగోడే వచ్చి పోలీసు బట్టలు ఓడదీస్తానంటే ఇంక ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నట్ట, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాడివే? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి దొంగతనం చేసినవా లేదా? అది చెప్పురా బాయ్. నీ మాతృ సంస్థకి, సాక్షి మీడియాకి, సాక్షి పత్రికకి 574 కోట్లు నువ్వు లూటీ చేసినవా లేదా? దీనికి సమాధానం చెప్పు ఫస్ట్. ఇవాళ లెక్కర వ్యాపారం చేసుకొని 1000 కోట్లు దోపిడీ చేసి ఆ కేసులు తరుముకుంటా వస్తూ ఉంటే ప్రజల సంపదని దోపిడీ చేసినటువంటి దాదాపుగా ఎంతమంది మంగళసూత్రాలు దింపేసిన నువ్వు లెక్కర వ్యాపారం చేసి, మద్యపాన నిషేధం అని చెప్పి గద్దెనెక్కి ఎంతమంది ఆడబిడ్డల్ని హత్య చేసినావు నువ్వు. నరరూప హంతకుడు ఇవాళ భూమండలం మీద సంచరిస్తున్నాడు. కాబట్టి అతను సీమాంధ్ర నేల మీద సంచరించడం అనేది అతని మీద ఆల్రెడీ 307 కేసు ఉంది. A1 ముద్దాయిగా ఉన్నాడు. రఘురామకృష్ణరాజు కేసులో 300 హత్యా ఆరోపణల కింద అతను A1 ముద్దాయి. అరెస్ట్ చేసి లోపల పెట్టేయండి. ఎందుకు ఉపేక్షిస్తుండో? చంద్రబాబు నాయుడు యొక్క మంచితనాన్ని చేతగానితనంగా అనుకుంటుంటే మీకు సవాల్ ఇచ్చే స్థాయికి ఉన్నాడు. అరెస్ట్ చేసి జైల్లో పడేయండి. ఏమీ కాదు. ఇలా రఘురామకృష్ణరాజు కేసులో A1 ముద్దాయి అతను, A2 వచ్చి పివి సునీల్ కుమార్, A3 వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు, A4 విజయపాలు, తర్వాత తులసిబాబు అని అతను A5, A6గా ప్రభావతి ఉంది. విజయపాల్ని జైల్లో పెట్టారు. తులసిబాబు ఆ అటెంప్ట్ మర్డర్ కేసులో జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రభావతిని విచారిస్తున్నాడు. A1ని ఎందుకు జైల్లో పెట్టలేదు? ఆ జైల్లో పెట్టకపోవటమే ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పుదనం. ఎందుకు జైల్లో పెట్టలేదంటే రాష్ట్రం అప్పులు కుప్పగా అయిపోయింది. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి యువతరానికి ఉద్యోగాలు కావాలా, రాష్ట్రం అంతా అలజడులు జరుగుతాయి, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోద్ది, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికే దెబ్బతింటదని చెప్పి పెద్ద ఆయన మంచితనంతో వాడిని అరెస్ట్ చేయాలి. ఇంతసేపు ఇంత సినిమా ఉండేది కదా అబ్బాయికి. వాడు జైల్లో ఉండాల్సి ఉన్నటువంటి వాడు బయట తిరగటానికి కారణాలు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క మంచితనమే. అందువల్ల ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడిప్పుడే అడుగులేస్తుంది. అమరావతి నగర నిర్మాణం చేసుకుంటున్నారు. ఒకవైపు వరల్డ్ బ్యాంకు నిధులు వస్తుంది, మరోవైపు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు వస్తున్నాయి. అమరావతి నిర్మాణం చేసుకుందాము, నవతరం యువతరానికి బంగారు భవిష్యత్తు ఇద్దామన్నటువంటి పెద్ద ఆయన మంచితనాన్ని చేతగానితనంగా రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో కంపెనీలు రాకూడదు, రాష్ట్రంలో అరాచకత్వాన్ని ప్రేరేపించాలా, ఒక పాలుగాడికి ఉండాల్సినటువంటి సర్వ లక్షణాలు ఉన్నాయి. ఒక్కడి కోసమా 5 కోట్ల మంది ఆంధ్రుల కోసమా అనేది ఆలోచన చేసినప్పుడు వాడిని వదిలేశాడు ఇంతకాలం. కాబట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టించి ఆంధ్రప్రదేశ్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదట్టుకుంటే అతని ట్రాప్లో పడకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులేస్తుంది. పోలవరం నిర్మాణం చేసుకోవాలా, పోలవరంతో బనకచెర్ల ప్రాజెక్టును నిర్మాణం చేసుకోవాలా, ఇప్పుడు వచ్చేటటువంటి కంపెనీలన్నీ రాకూడదు. ఇవాళ ఒక ఎన్టీపీసీ ఒకవైపు వస్తుంది, ఇంకొక వైపు స్టీల్ కంపెనీ వస్తుంది, మరోవైపు బీపీసీఎల్ కంపెనీ వస్తుంది, మరోవైపు సిబీజీ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే రిలయన్స్ కంపెనీలు వస్తుంది, మరోవైపు లుల్లు మాల్ 3 చోట్ల తిరుపతిలోను, అమరావతిలోను, విశాఖపట్నంలో వస్తుంది. ఇలాంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ అభివృద్ధిని ఏదో విధంగా ఆపాలా, ఇవాళ రాకూడదు, ఆర్ఎస్ఎస్ఎల్ మెటల్ కంపెనీ రాకూడదు, ఉద్యోగాలు రాకూడదు, బీపీసీఎల్ రాకూడదు, ఉద్యోగాలు రాకూడదు. ఈ అభివృద్ధిని ఆటంకం పరచాలంటే అలజడులు సృష్టించాలా. ఏదో రూపంలో పాస్టర్లను ఎగదోస్తాడు, మతాన్ని ఎగదోస్తాడు, కులాన్ని ఎగదోస్తాడు, అన్ని రకాలుగా ఎగదోసి రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నాడు. కాబట్టి వాడు ఎన్ని రెచ్చగొట్టేటటువంటి డైలాగులు వీళ్ళినా అది వాడికి అంతిమంగా ప్రమాదం. కాబట్టి వాడు రెచ్చిపోతున్నాడు కాబట్టి రుచి చూపించమని అంటుండా.
ముఖ్యమంత్రి గారు ఉపేక్షించకండి, వాడి వల్ల ఏమీ కాదు. వాడి మీద ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి హోంశాఖకి నివేదిక ఇచ్చి ఇతని వల్ల రాష్ట్రానికి ప్రమాదకారిగా మారింది కాబట్టి ఒక దేశద్రోహికి ఉండాల్సినటువంటి ఒక తీవ్రవాదికి ఉండాల లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి కాబట్టి ఒక తీవ్రవాది ఇక్కడ ఉన్నాడు, మతం ముసుగులో కులం ముసుగులో మొత్తాన్ని రాష్ట్రాన్నే బస్టు పట్టిస్తాలని చూస్తున్నాడు కాబట్టి అతన్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా. అతనికి బెయిల్ కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు కాబట్టి సిబిఐ కోర్టు న్యాయమూర్తులు, ఈడీ కేసు యొక్క న్యాయమూర్తులు తక్షణం అతను బెయిల్ రద్దు చేసి అతన్ని జైలుకి పంపించండి. అతనికి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తికే అంతుంటే అతను ఒక తీవ్రవాదాన్ని ఎగదోసినట్టు ఎగదోస్తా ఉంటే పోలీసు వాళ్ళ బట్టలే ఓడదీస్తానంటే అతని చుట్టూ కూడా పోలీసు వాళ్ళు ఉన్నోళ్ళు మొత్తం వెళ్ళిపోండి. నుంచి పోలీసు వాళ్ళు అతనికి భద్రతనివ్వద్దు. పోలీసు వాళ్ళు బట్టలు ఓడదీస్తానన్నప్పుడే మీ యొక్క పొరుగు బంగాళాఖాతంలో కలిసిపోయింది కాబట్టి తక్షణం పోలీసు వాళ్ళు మొత్తం వాళ్ళకి ఎవరికైతే భద్రత కల్పిస్తున్నారో పోలీసు వాళ్ళు మొత్తం బాయ్కాట్ చేసేసి ప్రభుత్వంకి సరెండర్ అయిపోయింది. అలా చేయడానికి ఉండదు కదా సార్, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. దేనికి ఇవ్వాలి? మంచి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు, రౌడీలకి గోండాలకి దొంగలకు ప్రొటెక్షన్ ఇస్తున్నాం రాజ్యాంగం చెప్పిందే ఏంది? దొంగలకి రౌడీలకి ప్రొటెక్షన్ ఇవ్వమని, అంతకులకి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పింది రాజ్యాంగం. ఏమన్నాను? ప్రొటెక్షన్ ఇవ్వమన్నది పీపుల్కి, ప్రజలకి ఇవ్వాలి ప్రొటెక్షను. దొంగలకి అంతకులకి ప్రజల సంపదను దోచేసిన వాళ్ళకి కాదు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది. ప్రజల సంపద దోచిన వాళ్ళు జైల్లో ఉండాలా. కానీ అదే ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు కదా ఎమ్మెల్యేగా. ఎవరు ఎన్నుకుంటే రౌడీజం చేయమన్నారా? అతను పులివెందలకు మాత్రమే ఎమ్మెల్యే, ఆయన పులివెందల ఎమ్మెల్యే, ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. కాబట్టి అతని మీద ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసుల మీద త్వరితగతిన జడ్జిమెంట్ కానీ జడ్జీలు కానీ ఇస్తే రాష్ట్రానికి బట్టిన దరిద్రం వదిలిపోద్ది. ఆ పని చూడండి కూటమి నాయకులు తొందరగా కేంద్ర హోంశాఖతోనూ, కేంద్ర న్యాయశాఖ మంత్రితోనూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితోనూ, దేశ ప్రధానితోనూ మాట్లాడి అతను మొన్న ఈడీ సిబిఐ కేసుల మీద జడ్జిమెంట్ ఇప్పిస్తే రాష్ట్రానికి పట్టిన చీడ పేడ వదిలిపోద్దని ప్రజలు వేడుకుంటారు ప్రభుత్వాన్ని. అతన్ని శిక్షించమనే ప్రభుత్వం ఓట్లేసింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి అంత సినిమా ఏమి లేదు. ఆయన బట్టలు తీస్తే ఆయన బట్టలు తీయడానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు. ఆయన ఏం పెద్ద పోటుగాడేం కాదు. అంత పౌరుషం ఉన్న మగాడైతే రావచ్చు. అందువల్ల యాడో బెంగళూరులో దాక్కుంటా ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చిపోతా ప్రజల సొమ్ము దోచేసి ఆ దోచిన డబ్బులతో ధన మదంతో మాట్లాడుతున్న మాటలయ్యి. ప్రజల సొమ్ము దోచేసి ప్రజల మీద బతికేవాడికి అంతుంటే ఆ ధన మదంతో మాట్లాడుతున్న మాటలు, ఆ ధనం కరిగిపోతే మొత్తం కరిగిపోద్ది అబ్బాయికి. ప్రజాస్వామ్యాన్ని రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ధనమదంతో మాట్లాడుతున్నటువంటి మాటలని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. తొందరపడి ఈ సిబిఐ కోర్టు తొందరగా జడ్జిమెంట్ ఇస్తే రాష్ట్రం బాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.